హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము రెస్టారెంట్ స్టైల్లో వెజ్ నూడిల్స్ చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా, స్పైసీగా, ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం ఇంట్లోనే చేసేసుకుందాము. ఇప్పుడు నూడిల్స్ తీసుకుందాము. ఏ సూపర్ మార్కెట్లైనా దొరుకుతాయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి హాఫ్ గిన్నె పైన వాటర్ తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మరగనిద్దాము వాటర్ని. ఈ విధంగా వాటర్ మరిగేలోపు ఇప్పుడు మనము నూడిల్స్ వేసేసుకుందాము. దాంట్లోకి ఈ విధంగా తుంచుకొని నూడిల్స్ వేసేసుకోవాలి. ఇవి బాగా ఉడకపెట్టుకుందామండి. మిక్స్ చేసేసుకొని 90% నూడిల్స్ ఉడికితే సరిపోతుందండి. మనము ఈ విధంగా తీసుకొని ఈ విధంగా తుంచినామంటే కట్ అయిపోతుందండి నూడిల్స్ ఉడికిపోయినట్టు. ఈ విధంగా నూడిల్స్ ఉడకబెట్టుకొని ఇవంతా వాటర్ అన్నీ తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నూడిల్స్ని. ఇప్పుడు నూడిల్స్ పైన 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. లేకంటే అవంతా మెత్తగా ముద్దలాగా ఉంటాయండి. ఈ విధంగా విడివిడిగా వేసేసుకోవాలి, అతుక్కోకుండా ఉంటాయండి. ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని కలుపుకున్నామంటే మరో ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసేసుకొని బాగా ఈ విధంగా కలిపేసుకుని విడివిడిగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఈ విధంగా పెనుముకు అంతటికి అంటేలాగా ఆయిల్ అంతా రాసుకోవాలండి ఈ విధంగా చుట్టూ. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లి సన్నగా కట్ చేసుకునేటివి 4 వెల్లుల్లి రబ్బలు వేసేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్ 1 సన్నగా కట్ చేసుకునేది వేసేసుకున్నాము. అలాగే క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకునేది వేసేసుకొని క్యారెట్ కూడా వేసేసుకున్నాము. క్యాబేజీ ఉంటే మీ దగ్గర క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర క్యాబేజీ లేదు, అందుకే వేయట్లేదు. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవంతా కలుపుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి 4 కట్ చేసుకునేది వేసుకుందాము. ఇప్పుడు ఉడకబెట్టుకోండి నూడిల్స్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకుందామండి. ఈ విధంగా గెంటితో కలుపుకుంటే నూడిల్స్ మిక్స్ కాదండి. ఫోర్క్ తీసుకొని 2 బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, గంటితో కలుపుతున్నామంటే అంతా మిక్స్ కావట్లేదు కదా అండి. ఈ విధంగా 2 ఫోర్కులు తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా నూడిల్స్ అంతా 1 మినిట్ బాగా కలుపుకుండేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకున్నాము. అలాగే మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, మిరప్పొడి 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాము. అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాము. అలాగే వైట్ పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఈ విధంగా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా స్పోర్క్తో అయితే బాగా మిక్స్ అవుతుందండి నూడిల్స్ అంతా. ఈ విధంగా అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను వెనిగరు, చిల్లీ సాసు 1 టేబుల్ స్పూను, మరో ఇంకో టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి చిల్లీ సాసు. అలాగే టమోటా సాసు కూడా 3 టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాము. అలాగే సోయా సాసు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాము. వేసుకొని ఈ విధంగా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర చల్లేసేసుకొని బాగా కలుపుకుండేద్దామండి. ఈ విధంగా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చండి. నేను ఇప్పుడు కొత్తిమీర మాత్రం వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఎంతో ఈజీగా వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు, ఈ విధంగా చేయించినామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.